సోము వీర్రాజు గారిని మూమెంట్ ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాను. రాంబాబు గారిని ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. మందికి పైగా అన్నార్థులకి ఆహారాన్ని అందిస్తూ నిరాటంకంగా మరి భోజనాలు అందిస్తున్నటువంటి రాంబాబు గారు చాలా సహృదయులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, సేవా దృక్పథం కలవనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప మనిషిని ఈరోజు బర్త్డే ప్లస్ 28 సంవత్సరాల వార్షికోత్సవం ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా బుల్లి గారు మాట్లాడండి. ముందుగా సేవే మార్గంగా ఎంచుకొని మాలాంటి వాళ్ళకి ఆదర్శ ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీద చిన్న బహుమతి కూడా అందజేస్తున్నారు రాంబాబు గారు. వార్షికోత్సవం సందర్భంగా వచ్చేసి ఉంది. మా ఇండియన్ బ్యాంకు ఎవ్రీ ఇయర్ మా ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ తరఫున ఈ తన మానస పుత్రి కింద పెంచుతున్నటువంటి నిర్మాణం చేసినటువంటి ఈరోజు జన్మదిన సందర్భంగా గొప్ప రాంబాబు గారికి ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. చేయూతనిస్తున్న వదాన్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఒక 16 ఏళ్ల కుర్రాడిని రాంబాబు గారు ఎందువల్లంటే వెల్లడవుతుంది. ఆయన మనస్సు ద్రవించి హృదయాన్ని కలచివేసినటువంటి ఆ సంఘటనతోటి ఆయన అలాంటి వృద్ధులకి మనం ఆదుకోవాలి, వాళ్ళకు మొట్టమొదటిగా భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ భోజనాల కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర అనే సంస్థను స్థాపించి భోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అన్నట్టుగా కొద్దిమందికి అది అవకాశం లేదా ఆ స్థితి కలుగుతుంది, అది రాంబాబు గారికి కలిగింది. మరి మేము ఏదో మిత్రులుగా కొంచెం వెనకాల మాట్లాడుతున్నాం కానీ మోటార్లు ఇవ్వలేని పరిస్థితి. కానీ నిజం చెప్పాలంటే ఆయన చాలా అల్లుపెరగని సేవ చేస్తున్నారు. సేవ ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు ఆయన. ఇంకా ఇప్పుడు కూడా మనిషిలో అలసట అనేది ముఖంలో కనపడదు, అది చాలా విచిత్రం. ఎల్లకాలం అయినా 100 ఏళ్ళు కూడా అదేవిధంగా ఆరోగ్యంగా చక్కగా ఉండి ఇలాగే సేవలు అందించాలని, అలాగే వారి కుటుంబం కూడా చక్కగా పాపలు కూడా ఇందాక మాస్టర్ గారు చెప్తున్నారు మంచి బాగా చదువుకుంటున్నారు, వారి కుటుంబం కూడా. థ్యాంక్ యూ సార్. చాలా పెద్దవారు అయినప్పటికీ అంత అభిమానంతో విచ్చేసారు ఇక్కడికి. రిటైర్డ్ ఎంప్లాయీస్. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇక్కడ భోజనాలు పెడుతూ ఇంత ఓపికగా చేస్తున్నాడు అంటే అలాంటి వాడు అసలు ఎంత కమిట్మెంట్ ఉంటే ఈ కార్యక్రమాలు చేయగలరు. రాంబాబు గారు స్టాఫ్ మెంబర్స్ అంతా
రాంబాబు గారిని అభినందిస్తున్నారు. ఒక గ్రూప్ ఫోటో కూడా తీస్తున్నారు. రాంబాబు గారు రాంబాబు గారు ఇప్పుడు టీచర్స్ క్యాషియర్ అలా ఇంట్రడ్యూస్ చేయండి ఒకసారి. గురిగారు రండి రండి. ఇప్పుడు రాంబాబు అనేవాడికి సేవ అంటే ఏంటది? వ్యసనం. పొద్దున్నే బ్రాందీ షాపు దగ్గరికి వెళ్ళి బ్రాందీ సారాతో మొహం కడుక్కున్నాడు ఎలా ఉంటాడో, పేకాట ఆడుతూ భార్య చనిపోయినా తల్లి చనిపోయినా పేకాట నుంచి లెక్కుండి ఎలా ఉంటాడో, రాంబాబు కూడా అంత కసి అంత ఇష్టంతో చేస్తేనే స్వర్ణాంధ్ర నడుస్తుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ వ్యసనమే. పొద్దున్న లేచినట్టు వచ్చేసాను. ఒకడు వచ్చాడు, అన్న నీతో ఫోటో దిగి ఫేస్బుక్లో ఎట్టేస్తాను అంటున్నాడు. నేను ఇంకా మొహమే కడుక్కోలేదు. మా స్టాఫ్ అంటున్నారు ఈయన మొహం కడుక్కోకుండానే ఫోటోలు దిగేస్తున్నాడు. నేను దిగలా, అతనే ప్రేరణ వల్ల నేను దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పొద్దున్న లేచినోడిని లేచినట్టుగా రాకపోతే ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఎవరో ఒకరు బాధ్యులు ఉండాలి కదా. నేను ఒక ఆఫీసులో ఒక అటెండర్ అనుకోండి, ఒక పెద్ద సంస్థకి ఒక వాచ్మెన్ అనుకోండి, లేదా ఒక కేర్ టేకర్ అనుకోండి, ఆ పదం ఏదైనప్పటికీ కూడా స్వర్ణాంధ్రాకి ఒక బాధ్యుడు ఉండాలి. మీరందరూ కలిసి అలాంటి బాధ్యత వహించే అవకాశం నాకు మీరు అందరు ఇచ్చారని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ నేను సేవ చేస్తానంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు కదా, భారత స్వతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది పాల్గొంటే లక్షలాది మంది మరణిస్తే స్వతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికి దక్కింది. ఎవరికి దక్కింది? భారత స్వతంత్రం ఎవరు తెచ్చారని చెప్తాం మనం? గాంధీ మహాత్ముడు తెచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు హింసాత్మకంగా ఉన్నటువంటి విధానాన్ని అహింసగా మార్చి ఆయన తీసుకొచ్చారని ప్రతీతి. కానీ ఒకే లక్ష్యం కోసం పనిచేసే సమూహం ఇది. స్వర్ణాంధ్ర కూడా ఒక సమూహంగా పనిచేస్తున్నాం. రాంబాబు అనే పేరు ఉంటుంది కానీ ఎవరైతే స్వర్ణాంధ్రకి విరాళాలు ఇస్తున్నారో, స్వర్ణాంధ్ర కోసం శ్రమిస్తున్నారో, స్వర్ణాంధ్ర ద్వారా లబ్ధిదారులుగా ఉన్నారో, స్వర్ణాంధ్రాని పేపర్లోను టీవీల్లో చూపిస్తున్నారో వారందరికీ స్వర్ణాంధ్ర 28 సంవత్సరాలు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు సమానంగా దక్కుతాయని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఒక్కడి వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు, ఇది ప్రసాద్ రెడ్డి గారిది. ఆయన నాది అనుకోకపోతే ఈ సంస్థ నడవదు. ఇది జితేంద్ర గారిది. ఎప్పుడు కావాలి మనం పిలిస్తే రావాలిగా మనుషులు, డబ్బు ఒకటే ఈ సంస్థ నడిపించట్లేదు. ఒక సమూహం కావాలంటే ఇంత కార్యక్రమం జరగాలంటే మా హరికృష్ణ ఉన్నాడు, 2 రోజులు బట్టి అసలు దొరుకుతూ ఉన్నాడు. ఎందుకంటే మా సిబ్బంది ఉన్నారు, అసలు 10 రోజులు బట్టి ఈ పనులను ఎలా చేయాలని. ఇది చిన్న కార్యక్రమమే యాక్చువల్గా, కానీ అందరూ చేతులు కలిస్తేనే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ విధంగా నడుస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా ప్రసాద్ రెడ్డి గారు ఆశించినట్టుగా లేకపోతే కృష్ణారావు గారు చెప్పినట్టుగా అందరూ చెప్పినట్టుగా నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరు నేను ఇతరులకు సేవ చేయాలనుకుంటే డబ్బు ఇవన్నీ కాదు, మనకు ఉన్న మగ్గం టైలరింగ్ టీచర్ అందరూ పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి టీచర్ గారికి. అలాగే సింధు మేడం గారు బ్యూటీషియన్ టీచర్, ఇక్కడ మేరా స్వామి గారు కేర్ టేకర్, మేరా కుమారి ఈవిడ ఇక్కడ శబరికి సేవలు అందిస్తున్నారు, ఇక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే సరోజిని, శరత్ రాలేదా? సరోజిని గారు అక్కడ మనం శబరి వృద్ధాశ్రమంలో ఉంటారు, రండి. అలాగే హరికృష్ణ గారు, మన స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ గారు కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు అందరూ. బాబు గారు మన కేర్ టేకర్ ఉన్నారు. అలాగే అక్కడ గణేష్ అని చెప్పేసి మన అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ కంబాల్చేరు నైట్ షెల్టర్లో ఉన్నారు. శరత్ గారు అని ఇంకొక కొత్త కేర్ టేకర్, రండి శరత్ గారు మీరు కూడా. మరి వీరందరూ మద్దతుతో వీళ్ళు సపోర్ట్ చేయకపోతే వాసు చెప్పినట్టుగా ఇక్కడ పని రాక్షసుడు అంటే మాకంటే వీళ్ళందరూ పని రాక్షసులు. విజయలక్ష్మి గారు ఇంకా ఎంత అసలు డెవిల్ కింద అసలు వీళ్ళందరికీ ఎలా ఉంటారంటే విజయలక్ష్మి గారు అసలు దెయ్యంగా కనిపిస్తారు ఒకసారి పాపం. ఎందుకంటే పని అలా ఉంటుంది, చెయ్యాలి కదా. దగ్గరికి అది ఒక 3 ఓపెన్ చేసి అటు ఇటులో